రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. గతంలో కేజ్రీవాల్ గారును అండ్ అన్నా హజారే గారు కలిసి వర్క్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు. సో హజారే గారు ఆయనపై ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అసలు ఆయన ఏం చేస్తుంటారు సార్? వాస్తవానికి అన్నా హజారే గారు, కేజ్రీవాల్ గారు అదే మన అవినీతి కరప్షన్ ఏదైతే ఉందో దాని మీద ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 years అవుతుంది అనుకుంటా. 10 years బ్యాక్ బాగా నిజంగా చాలా క్రేజ్ వచ్చింది. ఆయన ఒక సామాజికవేత్త అన్నా హజారే. ఒక సైకిల్ మీద తిరుగుతూ ఇట్లా పోరాటం చేసి మంచి అప్పట్లో యూత్లో కూడా మంచి క్రేజ్ రావడం, సపోర్ట్ బాగా ఇచ్చారు. దానికి కేజ్రీవాల్ గారు లేదా కిరణ్ బేడి గారు ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు. తర్వాత మెల్లమెల్లగా విచ్ఛిన్నమైంది. ఎందుకు విచ్ఛిన్నమైందో తెలియదు. అభిప్రాయ భేదాలు వస్తుంటాయి సహజంగా. అప్పుడు దాన్ని స్ఫూర్తిగా తీసుకునే కేజ్రీవాల్ గారు ఒక విధంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి పునాది పడిందని అనుకోవచ్చు. మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టారు. దానికి ఎంత క్రేజ్ అని చెప్పానుగా, ఎంతకు ముందుకు ఒకసారి ఒక సందర్భం చెప్పారు. ఆయన మేధావుల్ని, విద్యావంతుల్ని, ఆయన తోటి కొలీగ్స్ని అభ్యర్థులుగా పెట్టి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు కూడా లోకల్ మెట్రో ట్రైన్లో వెళ్ళారు తప్ప ప్రభుత్వ వెహికల్ని వాడుకోలే. అంత సింపుల్ సిటీ గారే భలే ఉన్నాడు ఆయన. క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ గుడిసెల్లో ఎక్కడికైనా దూరిపోయి వాళ్ళతో పాటు ముచ్చటించి మాట్లాడి అంత మేధావి. అంటే ఒక ఐఐటి స్టూడెంట్, ఒక ఐఏఎస్ ఆఫీసరు. నిజంగా ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకున్నా. ఒక విధంగా అన్నా హజారే స్కూల్ నుంచి వచ్చారు అనుకోవచ్చు ఈయన కూడా. సో అంత ఇదైనప్పుడు మెల్లమెల్లగా కేజ్రీవాల్ గారు విషయాలన్నీ తర్వాత బయటకు వచ్చాయి. బట్ అప్పుడు అసోసియేషన్ ఉంది కాబట్టి అన్నా హజారే గారు కేజ్రీవాల్ అటువంటి వ్యక్తి కాదే, మంచి వ్యక్తి. కాకపోతే లిక్కర్ మద్యం సంబంధించిన కొన్ని విధి విధానాలు అప్లై చేశారు, కొన్ని కొత్త పాలసీలు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఇంట్రడ్యూస్ చేయడంలో తప్పు బట్టి దారి తీసుండొచ్చు అన్నట్టుగా చెప్పారు. కానీ బట్ అది 600 కోట్లు అంటున్నారు, 6,000 కోట్లు అంటున్నారు. తేడా ఒక సున్నాయే. కానీ ఎన్ని కోట్లు అయితే టర్న్ ఓవర్ అయిందో తెలియదు. ఆ విధి విధానాల వల్ల దాన్ని ఏమంటారు, చిన్న బెల్ట్ షాపులు లాంటి వాటి షాపులకు కూడా లబ్ధి చేకూరేలాగా. అంటే అర్థం ఏంటి, వాళ్ళకి లైసెన్స్లు ఉండదు. లైసెన్స్ ఉన్నప్పుడు అటువంటి వాళ్ళు అమ్మితే రూపాయికి 100 రూపాయలు అమ్ముతారు. వాళ్ళు 100 ఉన్నప్పుడు దానికి ఒక జిఎస్టీ ఉండదు, ఏమి ఉండదు. అలాంటి వాళ్ళ మీద వీళ్ళు అక్కడ నుంచి కమిషన్ తీసుకునేలాగా మొత్తానికి ఏదో సంథింగ్ భారీగానే పాలసీ చేశారు. ఆ పాలసీకి కూడా ప్రధాన సూత్రధారి కవిత గారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇటువంటిది ఇలా చేశారంటే నమ్మలేకపోతాం అన్నట్టుగా అన్నా హజారే గారు ఇచ్చారు. కానీ అన్నా హజారే గారు లాగా నిజాయితీగా ఉంటే ఈయన ముఖ్యమంత్రి అయ్యేవారు కాదేమో. ఇప్పుడు ఈరోజు ఆయన వ్యవహారాలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అరెస్ట్ చేశారంటే బలమైన సాక్ష్యాధారాలు, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ పాయింట్ కూడా పట్టుకోకపోకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయికి అరెస్ట్ చేయడం అంటే మాటలా చెప్పండి. స్థానిక సర్పంచ్కి, ఎమ్మెల్యేకి అరెస్ట్ చేయాలంటే మన రాష్ట్రాలలో పోలీసులు కొద్దిగా వెనకడుగు వేస్తారు. అట్లాంటిది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఆ జాతీయ స్థాయిలో అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గెలిచిన మెల్లమెల్లగా రాజస్థాన్, పంజాబ్ ఇటువైపు కూడా విస్తరిస్తుంది. మొన్న గోవాలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది. దానికోసం కూడా హవాలా కేసులాగా ఒక డిఫరెంట్ రోడ్స్లో అమౌంట్ కూడా పంపించారట ఢిల్లీ నుంచి గోవా వరకు ఓటుకి ఇవ్వడం కోసం. అంటే ఎంత చాకచక్యంగా, ఎంత టెక్నిక్గా వాడి వాళ్ళు చదువుకున్న చదువుని, వాళ్ళ విజ్ఞతని ఎంత టాలెంటెడ్గా వాడకపోతే ఇట్లాంటి స్కాములు చేస్తారు చెప్పండి, ఎవరికి తప్పుకు దొరకకుండా. బట్ తప్పు చేసిన వాడు దొరికిపోవడం ఖాయం కదా. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్న ఈ నేపథ్యంలో అన్నా హజారేకి తెలిసిన కేజ్రీవాల్ గారు వేరు, ఇప్పుడున్న కేజ్రీవాల్ గారు వేరు అనేది సోషల్ మీడియాలో కోడెక్కుస్తుంది. ఆ తర్వాత చాలా రూమర్స్ కూడా ఉన్నాయి కేజ్రీవాల్ గారి మీద. కేవలం ఆయనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి, ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కోసమే మెల్లమెల్లగా ఈ అన్నా హజారే గారితో పాటు ఎవరెవరైతే యాంటీ కరప్షన్కి సంబంధించి, అవినీతికి సంబంధించి స్ట్రగుల్ అయ్యారో, వాళ్ళ మీద యుద్ధం చేశారో వాళ్ళందరినీ కూడా సైడ్ చేసి ఈయనే కీ రోల్ పోషించాడు, ఈయనే ముఖ్యమంత్రి అయిపోయారు, మిగతా వాళ్ళందరినీ మెల్లమెల్లగా సైడ్ చేసేశారు అని. ఇప్పుడు నిజంగా అన్నా హజారే లాంటి వ్యక్తి 80 ఏళ్ళు పైచీలకున్న వ్యక్తికి కూడా ఈ రోజుకి కరప్షన్ కోసం పోరాడుతుంటే ఆ వ్యక్తికి తీసుకొచ్చి ఎంత సముచిత స్థానం కల్పించాలి కేజ్రీవాల్ గారు. బట్ ఎక్కడైనా కల్పించిన దాఖలాలు ఉన్నాయా? లేవు. సో అలాగే పంజాబ్ అంశంలో కూడా బలూచిస్తాన్ ఏదో సంథింగ్ ఉంది పాకిస్తాన్కి సంబంధించి, దాని వేర్పాటువాదం కూడా
బాగా ఉపరేపేది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అనుకుని కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి, కొన్ని రూమర్సో నిజాలో తెలియదు. సో ఇటువంటివన్నీ తెర మీదకి రావడం ఎందుకో కేజ్రీవాల్ గారు అంటే ఒక రకమైన ఇమేజ్ కాస్త మెల్లమెల్లగా తగ్గడం స్టార్ట్ అయింది. నేనే చెప్తాను కదా, ఒక సాధారణమైన వ్యక్తి సాధారణంగా చెప్పులు ప్యాంటు చొక్కా వేసుకొని ఒక చిన్న మఫ్లర్ వేసుకొని లోకల్ మెట్రో ట్రైన్లో వెళ్ళి ప్రమాణ స్వీకారానికి వెళ్ళారంటే జనరల్గా ముఖ్యమంత్రి స్థాయి ఎలా వెళ్తారమ్మా? స్పెషల్ కాన్వాయ్ వరుసగా సైరన్ వేసుకుంటూ ముందుకు ఒక సైరన్ వేసుకుని ఒక సిఐ అధికి లాంటి ర్యాంక్ అతను వెళ్తారు. మధ్యలో ఏ కార్లో ఉంటారో తెలియదు, వెనక ఒక అంబులెన్సు, భద్రతా బలగాలు, స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్లు వీళ్ళందరూ వెళ్తుంటారు కదా. అలాంటిది సింపుల్గా లోకల్ ట్రైన్లో వెళ్ళారంటే అబ్బాయి ఎంత సూపర్ అనుకున్నాను నేను. సో మెల్లమెల్లగా ఇలాంటి విషయాలు బయటకు వచ్చేసరికి ఓహో మెయిన్ ఇతను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి, ఇతను రాజకీయంలో ఎదగడం కోసమే మిగతా వాళ్ళకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు అనే దీని మీద మెల్లమెల్లగా ఇదయింది. ఇప్పుడు ఈడీ అంశం చూస్తే ముఖ్యమంత్రి స్థాయిని అరెస్ట్ చేశారంటే ఎటువంటి బలమైన సాక్ష్యాలు దొరుకుంటే అంత ఆషామాషి ఏమీ కాదు. ఇప్పుడు ఓహో ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే దీనికోసమే వస్తున్నారా, రాజకీయాల్లోకి వచ్చేది ప్రజలకి బాగు చేయడానికి కాదా అనే సందేహం వస్తుంది. సో ఒకప్పుడు కేజ్రీవాల్ గారు చూసిన అన్నా హజారే గారు కాబట్టి అంత దగ్గరగా చనువుగా చూశారు కాబట్టి ఆ వ్యక్తి అయినా ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయింది అనే దీని మీద ఆయన ఆశ్చర్యపోయి ఉంటాడు బహుశా. బట్ నాకు అప్పుడు తెలిసిన వ్యక్తి అటువంటి వాడు కాదనుకోండి స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. అంటే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోతుంది. మనిషి ఏదైనా మారచ్చు, వాడి అభిప్రాయాలు మారచ్చు, అభిరుచులు మారచ్చు. ఏ వ్యక్తికైనా అమ్మ అంటే చాలామంది పెద్దలు చెప్పేది, ఒక మనిషి యొక్క అసలైన గుణగణాలు బయటికి రావాలి అంటే ఆ వ్యక్తికి అధికారమైన ఇచ్చి చూడాలి, లేదా ధనం ఇచ్చి అయినా చూడాలి. అధికారం అంటే పదవైనా ఇచ్చి చూడాలట, లేదా డబ్బులైనా ఇచ్చి చూడాలట. ఆ రెండు వచ్చినప్పుడే మనిషి యొక్క అసలైన గుణగణాలు బయటకు వస్తాయంట. లేదనుకో సాదాసీదాగా ఉండాలంటే నేను ఇప్పుడు ఇలాగ నీకు తెలిసిందే కదరా నేను ఇలాగ ఉంటాను అనుకుంటాను. కానీ ఆడికి డబ్బు కానీ అధికారం కానీ ఈ రెండిట్లో ఏ ఒక్కటి వచ్చినా ఆడి యొక్క అసలు స్వరూపం అప్పుడు బయట తెలుస్తుంది. సో ఇప్పుడు కూడా ఆయనకు అధికారం ఉంది, ఆటోమేటిక్గా అధికారం ఉంటే లక్ష్మీదేవి కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా ఈ స్కామ్లు ఇప్పుడు అరెస్ట్ చేయారు కాబట్టి ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో, రాబోయే రోజుల్లో ఇంకెన్ని వినాలో. ఈడీ ఇంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది అంటే చాలా. ఇప్పుడు ఇంతకుముందు ఒక వార్త చూశాను, ఎప్పుడైతే కవిత గారు అరెస్ట్ అయ్యారో లేదా ఈడీ ఎప్పుడైతే వీటి మీదకి సంబంధించి ఈడీ లిక్కర్ స్కామ్ గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేసిందో, కేజ్రీవాల్ గారు తన సొంత టీంతో ఒక ఇంటెలిజెన్స్ టీం రెడీ చేసుకొని ఈడీ అధికారులు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏమేమి సోదాలు చేస్తున్నారు కూడా ఒక కంట కలబెట్టమని చెప్పారంట. ఈయన కానీ తప్పు చేయకపోతే ఈడీ అధికారులు ఎక్కడెక్కడికి వెళ్తే ఈయనకేంటి అవసరం? ఈడీ అధికారులతో ఈయన సంబంధం ఏముంది? వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకుంటుంటారు కదా. ఈయనెందుకు వాళ్ళ మీద కొండేసి ఉంచునని చెప్పి ఇన్వెస్టిగేషన్ అధికారులకు చెప్పాలి? అక్కడ కూడా దొరికినట్టేగా. చూద్దాం ఇది ఎటువైపు దారి తీస్తుందో. ఎవరైనా చట్టం ముందు ఒకటే అంటారు, బట్ కొంతమంది దొరుకుతారు, కొంతమంది దొరకరు. బట్ ఎప్పటికైనా దొరుకుతారు. అది కొంతమంది 3 నెలల, 3 ఏళ్ళ, 10 ఏళ్ళ దొరకడం మాత్రం ఖాయం. సో అదండి, హజారే గారు చేసిన వ్యాఖ్యలు ఏమైనా అయినప్పటికీ కూడా ఇలాంటి మరి ఎన్నో విషయాలు తెలుసుకోవడం కోసం చూస్తూనే ఉండండి.